హరి ఓం. హైదరాబాదులోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో 9వ ఫేజ్లో గణపతి శ్రీ మహాగణపతి ఆలయంలో జరుగుతూ ఉన్న శంకరాచార్య స్వామి రచించిన శివానంద లహరి ప్రవచనం 3 రోజుల ప్రవచనంలో 2వ రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మాతృదేవోభవ. తంతువు సర్వలోకముల ధారణ చేసెడిదమ్మగాదే. అమ్మ, తంతువు సర్వలోకముల ధారణ చేసెడిదమ్మగాదే. ఆ తంతువదే స్వయంబుగ వితంతువుగా నెటులవును. తంతువు సర్వలోకముల ధారణ చేసెడిదమ్మగాదే. ఆ తంతువదే స్వయంబుగ వితంతువుగా నెటులవును. లోకమే చింతగా మారినన్ బ్రతుకు జీవజలంబుల నింపును అమ్మా. తంతువు సర్వలోకముల ధారణ చేసెడిదమ్మగాదే. ఆ తంతువదే స్వయంబుగ వితంతువుగా నెటులవును. లోకమే చింతగా మారినన్ బ్రతుకు జీవజలముల నింపునమ్మ. ఈ తంతులు తర్పణం మూలవి, ఈ తంతులు తర్పణం మూలవి. తల్లి మనస్సును మార్పజాలునే. సమాజం ఎప్పుడు ఒక నదీ ప్రవాహం లాంటిది. సంస్కృతి అనగానే భారతీయ సంస్కృతి సహా ఏ సంస్కృతి అయినా సరే పరమ పవిత్రం అనుకోవడం పరమ మూర్ఖత్వం. ఏ సంస్కృతి కూడా పరమ పవిత్రం కాదు. ఎప్పుడూ దాంట్లో లోపాలు ఉంటాయి. ఏ మనిషి పరిపూర్ణుడు కాదు. ప్రతి మనిషిలోనూ లోపం ఉంటుంది, ప్రతి మనిషిలోనూ గుణాలు ఉంటాయి. నువ్వు కిరాతకుడు అన్నవాళ్ళలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. వీడు మహాత్ముడు అన్నవాళ్ళలో కూడా కొన్ని పనికిమాలిన లక్షణాలు ఉంటాయి. మనిషి ఎలాగైతే పరిపూర్ణుడు కాదు, మానవ సమాజం కూడా ఎప్పటికీ పరిపూర్ణం కాదు. అంటే సంస్కృతి అనేది ఇప్పుడు పరిపూర్ణము పరిశుద్ధము అని మనం గొప్పగా చెప్పుకుందుకు బాగుంటుంది, కానీ నిజం కాదు. అది నది. సంస్కృతం ఒక నది, సంస్కృతి ఒక నది. నది ప్రవహిస్తూ ఉంటే నీళ్లు వస్తాయి, నీళ్ల కోసమే నది. కానీ నీళ్లు మాత్రమే రావు. గడ్డి పరకలు ఉంటాయి, గులకరాళ్ళు ఉంటాయి, మట్టి ఉంటుంది, మశానం ఉంటుంది, విరిగిపోయిన కర్ర మొక్కలు ఉంటాయి. అవి కూడా కలిసి వస్తాయి. అలాగే ప్రతి సంస్కృతిలోనూ కొన్ని దురాచారాలు ప్రవేశిస్తాయి కాలానుగుణంగా. అలా మన సంస్కృతిలో ప్రవేశించిన ఒక దురాచారం కొన్ని వర్గాల్లో బాగా పాతుకుపోయింది. వితంతువుల్ని అవమానించడం. వాళ్ళు శకునానికి కూడా పనికిరారు, వంటకు పనికొస్తారు, వడ్డానికి పనికిరారు. చాలా విచిత్రమైన విషయం. వంట వాళ్ళు చెయ్యాలి, ఎందుకంటే ఖాళీగా ఉంటారు కదా. అందుకని చాకరీకి పనికొస్తారు. వడ్డన చేసేసరికి మాత్రం వితంతు వడ్డించింది అంటారు. సతంతు వడ్డించినా వితంతు వడ్డించినా గారి మొక్కల్లోనూ అప్పాల్లోనూ రుచిలో తేడా ఏముండదు. వంటకెందుకు పనికొచ్చారు? మన అవసరం. అందుకని నేను చాలా స్పష్టంగా చెబుతాను, మానవ సంబంధాల్లో ప్రేమ అనేది ఉండదమ్మా. అవసరాలే ఉంటాయి, పూర్తిగా అవసరాలే ఉంటాయి. ఏ ప్రేమని నమ్మొద్దు, ఏ బంధానికి కట్టుబడి ఉండద్దు, ఏది శాశ్వతమని అనుకోవద్దు. ఇది చాలా పెద్ద మోసం ఈ బంధం అనేది. సంసార బంధము అంతే, సామాజిక బంధము అంతే. శరీరమే పెద్ద మోసం. శరీరాన్ని బట్టి ఏర్పడిన బంధాలు నిజం ఎలా అవుతాయి? అజ్ఞానం. మట్టితో చేసిన బొమ్మ మట్టి లక్షణాలతోనే ఉంటుంది. మిథ్యా శరీరంతో ఏర్పడిన బంధాలన్నీ మిథ్యగానే ఉంటాయి. సత్యం ఎలా అవుతుంది? భగవద్బంధం ఒక్కటే సత్యం, భగవద్బంధం ఒక్కటే శాశ్వతం. అది ఆత్మబంధం. దానికి శరీరంతో నిమిత్తం లేదు. అంచేతన శారీరక బంధాలు వేటిని నమ్మకూడదు. అడ్డగోలు చాకరీలు చేయించుకున్నారు వితంతువుల చేత. మా ఇళ్లల్లో మేము చూసాం. తద్దిన వంటలకు పనికొస్తారు, వడ్డించడానికి పనికిరారు, 4 ముక్కలు తినడానికి పనికిరారు. ఒంటిపూట తినాలి, నేల మీద పడుకోవాలి. ఆవిడ చేసిన పాపం ఏమిటో అర్థం కాదు. భర్తను ఏమైనా చంపేసిందే?
భర్తల్ని మోసాలు చేసిన వాళ్ళని, భార్యల్ని మోసాలు చేసిన వాళ్ళని, పిల్లల్ని మోసాలు చేసిన వాళ్ళని వేదిక మీద గౌరవిస్తున్నాం దండలేసి. వారి వ్యక్తిగత జీవితాలు మనకెందుకు? మరి వాడు వితంతుత్వం కూడా వ్యక్తిగత జీవితమే కదా, నీకెందుకు ఆ విషయం? అది కావాలి వాడికి. పుణ్యస్త్రీ అంటే ఏమర్థం చెబుతారంటే నేను ఎప్పటికీ ఆశ్చర్యపోతా. భర్త బతుకున్నవాడు, ఇంత తప్పుడు మాట ఇంకోటి ఉండదు. పుణ్యస్త్రీ అంటే సత్ప్రవర్తన కలిగిన స్త్రీ. పుణ్యపురుషుడు అంటే ఏం చెబుతున్నారంటే పెళ్ళాం బతుకున్నవాడని చెబుతున్నాడా? మగాడికో రూలు, ఆడదానికో రూలు ఉంటుందా? పుణ్యపురుషుడు అంటే ధర్మకార్యాలు చేసినవాడా? పుణ్యస్త్రీ అంటే మొగుడు బతుకున్నది. ఈ లెక్క ఏమిటి ఇక్కడ? మొగుడు బతుకుంటే చాలా, ఎలాంటిదైనా పర్వాలేదా? పుణ్యస్త్రీ అన్నా పుణ్యపురుషుడు అన్నా సత్ప్రవర్తన కలిగిన స్త్రీ, సత్ప్రవర్తన కలిగిన పురుషుడు అనే అర్థం. ఆ ప్రవర్తనను బట్టి మనల్ని గౌరవించాలి. కానీ వారికి పెళ్ళాం ఉందా లేదా, పిల్లలు ఉన్నారా లేరా, ఉన్నారా పోయారా, మనకు అనవసరమైన విషయాలు. అంచేది వేదికల మీద కూడా ఊరికే శ్రీమతి కుమారి అనక్కల, మగ ఆడ తేడా లేకుండా, పెళ్ళైనా కాకపోయినా తేడా లేకుండా గౌరవించాలనుకుంటే శ్రీ అనండి చాలు. శ్రీ అంటే లక్ష్మీదేవి, అది మగాళ్ళకి పెట్టడం ఆడాళ్ళకే పెట్టాలి. అసలు లక్ష్మీదేవి స్త్రీలింగం కదా. శ్రీ అంటే లక్ష్మీదేవి. శ్రీ అంటే విష్ణువు కాదు, పరమేశ్వరుడు కాదు, లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని పట్టుకెళ్ళి మొగాళ్ళకి పెడతారేంటి, ఆడాళ్ళకి పెట్టాలి. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కొంతమందికి శ్రీమతి, కొంతమందికి కుమారి. ఒకవేళ ఆవిడకి 50 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాకపోతే ఏం చేయాలో తెలియక అసలేం పెట్టకపోవడం, అంటే మొత్తం మీద అవమానించడం. వీటన్నిటికంటే గొప్ప పద్ధతి ఏమిటి అంటే విప్లవాత్మకమైన సంస్కరణ. ఆడ మగ వితంతువు సతంతువు తేడా లేకుండా వేదిక మీద గౌరవించే ప్రతి ఒక్కరికి శ్రీ అని చేరిస్తే గొడవలేని వ్యవహారం. వారి వ్యక్తిగత విషయాలు మనకి ఎందుకండి, అందుకోసం ఈ పద్యం. తంతువు సర్వలోకముల ధారణ చేసడిదమ్మగాది. మొత్తం అన్ని లోకాలని ధారణ చేసినటువంటి జగన్మాత ఎంతో మన జీవితాన్ని ధారణ చేసిన తల్లి కూడా అంతే కదా. ఆవిడ భర్త బతుకున్నప్పుడు ఒక తల్లిగాను పోగానే ఇంకో తల్లిగా మారిపోతుందా? ఆ తంతువదే స్వయంబుగా వితంతువుగా నెటులవును. ఆ తంతువు అంతవరకు ఉన్నప్పుడు నువ్వు తంతువు తీసినంత మాత్రాన వితంతువు అయిపోతుందా? అంచేత మొహమాటం లేకుండా చెబుతున్నా, భర్త పోయిన వాళ్ళు, భార్య పోయిన వాళ్ళు ఏం తీయాలి, ఏం బట్టి పెట్టుకోవాలనేది వాళ్ళ ఇష్టానికి వదిలేయండి. ఎవ్వరు వాళ్ళని ఒత్తిడి చేసినా వాళ్ళని హింస పెట్టినట్టే లెక్క. అది వాళ్ళ ఇష్టం, దట్ ఈజ్ దైర్ చాయిస్, వదిలేవలసిందే. ఆవిడకుండే అనుబంధాన్ని బట్టి ఏం ఉంచాలో ఉంచుకుంటుంది, ఏం తీసేయాలో తీసేస్తుంది. మీరెవరు చెప్పడానికి? 10వ రోజుని వితంతువులను హింస పెట్టడం నా కళ్ళతో నేను చూశాను. ఓ గోల పెట్టినట్టు ఒక 100 మంది రావడం ఆవిడని చూడడానికి. ఇవిడ బోరుమని ఏడవడం. ఆవిడకి ఏడవాలని లేదేమో, నీకేం తెలుసు ఆ విషయం? అసలు ఆవిడ సంతోషంగా ఉందేమో, మొగుడు పోయినందుకు ఉండకూడదా? వాడి కిరాతకుడు పోయాడని సంతోషిస్తోంది. మనకెందుకు ఆ గొడవ? మనతో భూమిగూడి వెళ్దామండి, ఇదో ఆచారం. 10వ రోజుని 10వ రోజు చూడకపోతే ఇంకెప్పుడూ చూడకూడదు. ఇది ఎక్కడ శాస్త్రం? 10 రోజుల్లోగా చూడమని ఎందుకు చెప్పారు అంటే దుఃఖం అప్పుడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. క్రమంగా తగ్గిపోదా? ఇంకా 100 రోజులైనా ఏడుస్తూ కూర్చుంటే మినపరొట్టు ఎవడు తింటాడు? ఎవరి కోసం ఏడుస్తూ కూర్చోలేం కదా. శంకరాచార్యని గౌరవించడం అంటే ఆయన సాహిత్యం చదువుకోవడం, అందుకని ఆయన గురించి ఏడుస్తూ కూర్చుంటామా? అది కోరుకున్నాడు ఆయన. మనుషుల్ని గౌరవించడం అంటే వారి ఆశయాలను గౌరవించాలి. వారు ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా ప్రవర్తిస్తారా? ఇదేం విచిత్రం. ఇవన్నీ సంస్కృతిలో నదీ ప్రవాహంలో వచ్చే గులకరాళ్ళులాగా, మట్టిలాగా, మన్ను మశానంలాగా ఏర్పడిన దురాచారం. మనకు కావలసింది నీరు, మట్టి కాదు, గులకరాళ్ళు కాదు, గడ్డి పరకలు కాదు. అంతే మంచినే మనం స్వీకరించాలి ఏ ఆచారాల్లోనైనా సరే. నేను స్పష్టంగా చెబుతున్నా, వితంతువు వల్ల ఏ అశుభము రాదు. నేను కట్టిన 3 ఇళ్ళకి 30 ఏళ్ళుగా వితంతువుగా ఉన్న మా అమ్మ చేతే కొబ్బరికాయ కొట్టించా. నేను హాయిగా ఆనందంగా ఉన్నాను. ఎప్పుడో మా నాన్నగారు 83లో పోయారు, 98లో నేను ఇల్లు కొన్నా. అది ఆవిడే ప్రారంభించింది. ఏ ఇల్లు కొన్నా ఆవిడే ప్రారంభించింది. అప్పుడు అప్పుడు శంకించేది ఎవరైనా నేను చూసుకుంటానమ్మా, నీకు ఎందుకు నువ్వు కొట్టాను. 3 ఏళ్ళకి కొబ్బరికాయలు ఆవిడే కొట్టిందమ్మా, సుఖంగా ఉన్నాను నేను, ఏం ఇబ్బంది లేదు. ఈ పిచ్చి నమ్మకాలు వదిలిపెట్టాను. కొబ్బరికాయ కొట్టడానికి ఒక అర్హత, అది నైతికత మించి ఉండాలండి. జనాన్ని మోసం చేసిన వాడి చేత కొబ్బరికాయ కొట్టించకండి. భర్తను మోసం చేసిన వాళ్ళ చేత, భార్యను మోసం చేసిన వాళ్ళ చేత కొబ్బరికాయ కొట్టించండి. భర్త లేని వాళ్ళ చేతను, భార్య లేని వాళ్ళ చేత, అది మనకెందుకండి? ఇది ఉంటే ఉంటారు, లేకపోతారు. ఈ భౌతికత్వానికి ఇచ్చిన ప్రాధాన్యం మనం నైతికత్వానికి ఇవ్వకపోవడం వల్లే జాతి నాశనం అవుతుంది. అంతసేపు భౌతిక సంప్రదాయ. వారికి పిల్లలు ఉన్నారా లేదా, వారికి భర్త, నీకెందుకు ఆ గొడవ? ఉంటే ఉంటారు, లేదా లేదు.
అవి వ్యక్తిగత విషయాలు. లోకమంతా చింతగా మారిపోతే మనిషిని కాపాడగలిగింది రెండే అంకాలు. ఒకటి కన్న తల్లి ఒడి, రెండోది జగన్మాత ఒడి. ఇంకో ఒడి లేదండి మనకి ఇక్కడ. మిమ్మల్ని ఓదార్చగలిగింది మీ అమ్మగారు, మీ నాన్నగారు, లేకపోతే శంకరాచార్య, ఇంకెవరు లేరు ఇక్కడ. ఆ సాహిత్యం చదువుకుంటే ఓదార్పు దొరుకుతుంది. మన అమ్మగారు మనకు మాత్రమే అమ్మగారు. శంకరాచార్య లోకానికంతటికీ జగన్మాత, జగత్పిత, జగద్గురువు. లోకానికంతటికీ తల్లి తండ్రి నువ్వేమనుకుంటే అది. ఓదార్పు అలా దొరుకుతుంది. కన్న తల్లి దగ్గర దొరుకుతుంది, భగవంతుడి దగ్గర దొరుకుతుంది. ఇంకెక్కడ దొరుకుతుంది? ఆ తల్లిని మనం ఎలా అవమానిస్తాం? అందుకే నేను చివరి పాదంలో ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే. నువ్వు ఎన్ని తంతులు చేసినా, తర్పణాలు విడిచిపెట్టినా తల్లి మనస్సు మారదురా అబ్బాయి. ఎప్పుడు ఆవిడ ఒక్కలాగే కొడుకో కూతురో బాగుండాలనే కోరుకుంటుంది తప్పితే ఇంకా ఆవిడకి మిగిలిన వాటితో కూడా సంబంధం లేదు. దానికి శంకరాచార్య ఉదాహరణ. తల్లిని గౌరవించడానికి ఆయన తల్లి వితంతువే. చివరికి ఆయన సన్యాసం పుచ్చుకోవడం వల్ల తల్లికి కర్మకాండ చేయడానికి వీలు లేదని సాటి బ్రాహ్మణులు వ్యతిరేకించారు. ఆయనకు ఉన్నది ఒక్క కొడుకు, కూతుళ్ళు లేరు, వేరే కొడుకులు లేరు. భర్త ఈయనకి 5 ఏళ్ళప్పుడే భర్త పోయాడు. ఈయనకి 5 ఏళ్ళు కూడా వయస్సు లేదు, భర్త పోయాడు. ఆ తల్లి ఈయన్ని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని పెంచింది. ఈయన కూడా 8 ఏళ్లకు ఆవిడ విడిచిపెట్టి గురువుల ఆదేశం ప్రకారం దేశమంతా తిరిగాడు పాపం. లేకపోతే అంత సాహిత్యాన్ని ఆయన రచించలేడు. ఆ దుఃఖాన్ని తల్లి భరించింది. నేను అందుకే సాగర ఘోష కావ్యంలో శంకరాచార్య జీవితం మొత్తం రాస్తూ ఆయన తల్లి ఆయన లేనప్పుడు పడిన వేదనని 14 పద్యాలు రాశాను నేను, పనిగట్టుకు రాశాను నేను. శంకర సాహిత్యాన్ని, శంకర జీవితాన్ని స్పృశించిన సంస్కృత కవి కానీ, తెలుగు కవి కానీ ఎవ్వరూ చేయని సాహసం చేశాను నేను. సగర్వంగా ఆనందంగా చెప్తాను ఆ విషయాన్ని. నేను శంకరాచార్య బాధ అయినా ఎంతసేపు వాళ్ళ అమ్మ బాధ మనకు అక్కర్లేదా? ఒక్క కొడుకు, పెళ్ళి లేదు, పేరంటం లేదు, సన్యాసం పుచ్చుకుంటానంటే ఏ తల్లి ఒప్పుకుంటుందండి? ఒప్పుకుంది ఆవిడ. 8 ఏళ్ల వయస్సులో ఆవిడ ఎలా బతకాలి? భర్త లేడు, వేరే పిల్లలు లేరు, బంధువులు వితంతువులు ఇప్పుడు ఎలా చూస్తున్నాం. ఇప్పుడు ఎలా చూస్తున్నారు? 8వ శతాబ్దంలో దారుణం. బయటికి రావడానికి వీల్లేదు అసలు. ఇప్పటికీ మన కాలంలో కొనసాగుతున్న దురాచారం. భర్త పోయిన తర్వాత ఏడాది కాలం పాటు ఆవిడ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మగాడిని అలా ఉంచారా? ఇప్పుడు 12వ రోజున వెళ్ళిపోతాడు, వీలైతే పెళ్లి కూడా చేసుకుంటాడు. మరి మగాడికి లేనిది ఆడదానికి ఎక్కడ చూస్తున్నాడు నిబంధన? ఇవన్నీ ఏర్పడిన దురాచారాలమ్మ, పెత్తనం కొద్దీ ఏర్పడ్డాయి. వీటిని ఛేదించవలసిందే. గరికపాటి నరసింహారావు బ్రతుకున్నంత వరకు సంఘ సంస్కరణ గురించే మాట్లాడతాడు. నేను కేవలం దీపాలు, పూజలు, ఒత్తుల గురించి మాట్లాడడానికి మా అమ్మ నన్ను కనలేదు. సమాజాన్ని సంస్కరించడానికే కందేవాడు. నాకు ఈ కండువా మా అమ్మ మొదటి ప్రవచనానికి పెడుతుంటే వేసినప్పుడు, ఒరే అచ్చం దేశం జెండాలా ఉందిరా అంది. నాకు ఆవిడ కర్తవ్యం ఏం చెప్పిందో నాకు అర్థమైంది. నీ మెడలో కండువా జాతీయ పతాకంలా ఉందిరా అంటే మా అమ్మ నన్ను దేవుడి గురించే కాదు దేశం గురించి కూడా మాట్లాడమని చెప్పింది అనమాట. సమాజం అంతా కుళ్ళిపోతూ ఉంటే ఆ కుళ్ళు మన ఇంట్లో కూడా కనిపిస్తూ ఉంటే మనం ఏమీ పట్టించుకోకుండా భజన చేస్తాం. ఇక్కడ బొట్లెట్టేసి బాగాను మేమంటే ప్రాచీనాచారం ఏంటంటే దురాచారం అయినప్పుడు ఖండించాల్సిందే. ఎంత ప్రాచీనమైనా సరే. ప్రాచీనం కదా అని చెదపట్టేసిన మంచం ఇంట్లో పెట్టుకుంటామో మనకు కూడా చెదపట్టేస్తుంది. భోగి మంటల్లో బారేస్తారు పట్టుకెళ్ళి. ఏదైనా అంతే. ఈ తంతులు, తర్పణాలు ఇవేవి తల్లి మనస్సుని మార్చలేవు. మనకి ఓదార్చేటువంటి అంకం తల్లి ఒడి, రెండవది భగవంతుడి యొక్క ఒడి. ఆ భగవంతుడి ఒడి గురించి ఇక్కడ చెప్పుకుంటున్నాం. శంకరాచార్య కూడా ఈ దుఃఖాన్ని ఎదుర్కొన్నారు. ఆయన అప్పటి పండితుల్ని ఎదిరించి తల్లికి కర్మకాండ చేసి తానే స్వయంగా చేసి, మామూలుగా ఉండే ఆచారాలు, విశేష ఆచారాలు ఉంటాయి. నేను ఒక్కడనే కొడుకుని, వేరే ఎవరూ లేరు, వేరే ఎలా అప్పగిస్తాను నా తల్లిని, నేనే చేస్తాను, నాకు ఏ దుర్గతైనా కలగని నాకు అనవసరం అని ఎవ్వరూ శవాన్ని మొయ్యడానికి కూడా సహకరించకపోతే ఇంటి వెనకాల దహనం చేశారు ఆయన ఇంటి వెనకాల. అందుకే ఇప్పటికీ కాలడి గ్రామాన్ని ఆయన శపించాడు. ఈ గ్రామంలో ఎవరి పోయినా మీ ఇంటి వెనకాలే దహనం చేస్తారు, మీకు శ్మశానం ఉండదు అన్నాడు. ఇప్పటికీ కేరళలో కాలడి గ్రామాల్లో శవదహనాలు, శవఖననాలు ఇంటి వెనకాలే జరుగుతాయి. ఆచార్యస్వామి వాక్కు అంత గొప్పది. అనుగ్రహం వచ్చినా గొప్పది, ఆగ్రహం వచ్చినా గొప్పది. మనం ఆయన ఆగ్రహాన్ని ఎప్పుడు చవి చూడకూడదు, అనుగ్రహాన్నే కోరుకోవాలి. అటువంటి వారు అనుగ్రహం మనకు కలగాలంటే ముందు పక్కన ఉన్న మనిషిని గౌరవించాలి. ప్రపంచాన్ని అంతనా పక్కన ఇట్టు. నీ ఇంట్లో ఒక ఆవిడ మనిషి ఉంది, భర్త పోయో భార్య పోయో ఏదో రకం, ముందు వాళ్ళని పలకరించు, అక్కడికి వెళ్ళి
నేను ఉన్నానమ్మా అని చెప్పు. ఆ భర్తను మనం తీసుకురాలేకపోవచ్చు, కాస్త మంచి మాటలు మాట్లాడలేమా, ధైర్యం చెప్పలేమా, అనారోగ్యం వస్తే మందు ఇవ్వలేమా? పెద్ద ఆవిడ కదా, 70 ఏళ్ళు ఉన్నాయి, 80 ఏళ్ళు ఉన్నాయి, ఉన్న భర్త పోయాడు, ఏమైపోతుంది ఆవిడ? వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే మొత్తం శంకర సాహిత్యం ఉంటే మనకు అర్థమైనట్టే, ఆచరణలో పెట్టినట్టే, ఇంకేమక్కల్లా. ఇంట్లో ఏమీ మారనప్పుడు దురాచారాల్లోగా ఉంటే సాహిత్యం ఎందుకంటే పని లేక. ఈరోజు ఇంకొకటి మనం చెప్పుకోవలసింది, ఇవాళ బసవేశ్వర జయంతి, మహానుభావుడైన పుట్టినరోజు ఈవేళ. మనం ఏ శివుని గురించి మాట్లాడుకుంటున్నామో ఆ శివునికి పరమ భక్తుడు, సాక్షాత్ నందీశ్వర స్వరూపంగా భావించిన వాడు, సమాజ సంస్కర్త. నేను అందుకే ఆయన గురించి కూడా చెబుతున్నాయి. ఆ సంస్కరణ కోసమే ఈ పద్యం చెప్పాను. కులభేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, అందరూ భగవదర్చన సమానంగా చేయొచ్చు అని యావత్ కర్ణాటక ప్రాంతం అంతా పరిచయం చేసి వీరశైవాన్ని స్థాపించిన మహానుభావుడు బసవేశ్వరుడు. ఆయన జయంతి వేళ అది కూడా మనం గుర్తులో పెట్టుకోవాలి. బసవేశ్వరుడు సంతోషించేటువంటి స్తోత్రం మనం చెప్పుకుంటున్నాం. యథావిధిగా శంకరాచార్యకి నమస్కారం చేసి మనం రంగప్రవేశం చేద్దాం. ప్రస్థానత్రయ భాష్యలేఖనమునన్ ప్రాణంబులన్ బెట్టే. శంకరాచార్య స్వామి జీవితం గురించి 32 పద్యాలు రాసినప్పుడు ఆయన చేసిన పాండిత్య కృషి గురించి చెప్పినటువంటి పద్యం ఇది. ప్రస్థానత్రయ భాష్యలేఖనమునన్ ప్రాణంబులన్ బెట్టె స్వీయ స్థానంబును చూపెనెల్లరకు మాయావాద సిద్ధాంతియై. స్వీయ స్థానంబును చూపెనెల్లరకు మాయావాద సిద్ధాంతియై. ఆస్థానంబున వెల్గు పండితులలో అజ్ఞానముంద్రుంచగా. ఆస్థానంబున వెల్గు పండితులలో అజ్ఞానముంద్రుంచగా. ప్రస్థానంబునరించె భారతమును ప్రస్థానంబునరించె భారతమును ఆపాదోధి కాశ్మీరమున్. ఇవాళ మనం వెళ్ళడానికి భయపడుతున్న కాశ్మీరానికి శంకరాచార్య 8వ శతాబ్దంలో వెళ్ళారు, కాలినడకన వెళ్ళారు. అక్కడ సర్వజ్ఞపీఠం ఉంది, సరస్వతి ఆలయం ఉంది. ఇప్పటికీ కాశ్మీర్ అంటే అది హిందువులది, ఏ మతం వాళ్ళది కాదు. వాళ్ళంతా నిన్నగాక మొన్నొచ్చిన వాళ్ళు. మాదండానికి వాడేవాడండి. మనం లోకు అయిపోయాం, ఇక్కడ మనం లోకు అయిపోయాం. అన్ని మతాల్లో లోకు ఏదంటే హిందూ మతం లోకువ, అన్ని భాషల్లో లోకు ఏదంటే మన తెలుగు భాష లోకువ. మన ఇతర భాషలన్నింటినీ నెత్తి మీద ఎట్టుకుంటాం, గోళ్ళల్లో చదువుతాం, బళ్ళల్లో చదువుతాం, అన్ని చోట్ల తెలుగు ఎక్కడా మాట్లాడు. దేవుడికి దండం పెట్టాలన్నా దేవుడా నన్ను కాపాడు అంట, మాం పాగి అంటాడు. వాడికి అర్థం కాదు, వీడికి అర్థం కాదు. కొన్ని అదేదో సంస్కృతంలో ఏడిచినా పర్వాలేదు, వేరే భాషలు కూడా వచ్చి పెత్తనం చేస్తున్నాయి. కాస్త గమనించండి. తెలుగు వాళ్ళలాగా ఆత్మాభిమానంతో బతకండి. తల్లి ఒడిలో, గుడిలో, బడిలో వినపడవలసింది తెలుగు తప్ప మరో భాష కాదు. ఆ భాషను గౌరవించండి. మనం ఏడవడానికి వేరే భాషలు ఎందుకండి? భగవంతుడు కూడా తెలుగు వచ్చి ఉండో, మీకు తెలుసో రాదు చెబుతున్నాను. దేవుడికి తెలుగు వచ్చు, మన పిల్లలకి రాదు, కానీ దేవుడికి వచ్చు. తెలుగుని మనం కాపాడుకోవాలి. మనం ఏడిపోతే దేవుడి దగ్గర తెలుగులో ఏడవచ్చు కదా. దీనికి సంస్కృతం దేనికి? మళ్ళీ ఇతర ప్రాంతీయ భాషలనే నెత్తినెట్టుకుంటాం మనం దేవాలయాల్లో. తెలుగు లేదు అక్కడ. తెలుగులో పూజ చేసే దేవాలయం, తెలుగులో మంత్రాలు చదివే దేవాలయం, తెలుగులో పద్యాలు చదివే దేవాలయం లేదండి అక్కడ. ఈ బాధ నాకు కలిగే మన దేవతలందరి మీద, మనం పూజించే 13 రకాల దేవతల మీద 500 పద్యాలు రాసి ఇష్టదైవం అని పుస్తకం వేశాను. నేను తెలుగులోనే వేశాను. అది 2000 పుస్తకాలు వేసాం, అన్నీ అయిపోయాయి. కాకపోతే తాత్పర్యాలు రాయలేదు. తాత్పర్యాలు రాయమని అందరూ అడుగుతున్నారు. పద్యం చదివి అర్థం చేసుకునే జాతి చచ్చిపోయింది. అందుకని తాత్పర్యాలు కూడా రాసి మళ్ళీ వేస్తున్నాం. 3 నెలల్లో ఆ పుస్తకం కూడా వస్తుంది, తాత్పర్యాలు కూడా రాసి. మన దేవుణ్ణి మనం తెలుగులో ప్రార్థించుకోవాలండి. మరి ఇంకో భాష ఎందుకు మనకి? అర్థం కాంది. భాష పవిత్రం. సంస్కృతం ఎంత పవిత్రమో తెలుగు అంతే పవిత్రం. పవిత్రం అంటే లెక్క ఏమిటి? ఎవడి భాష వాడికి పవిత్రం, ఎవడి తల్లి వాడికి పవిత్రం అన్నట్టే ఎవడి భాష వాడికి పవిత్రం. లెక్క ఏమిటి? ఈ అజ్ఞానాన్ని, అనేక రకాల దురాచారాల అజ్ఞానాన్ని, ద్వైతపరమైన అజ్ఞానాన్ని పోగొట్టి అద్వైత స్థాపన చేయడం కోసం ఆయన ప్రస్థానం చేశాడు. ప్రస్థానం అంటే యాత్ర. దానికోసం ప్రస్థానత్రయానికి భాష్యం రాశాడు. ప్రస్థానత్రయం అంటే 3 విశేష గ్రంథాలు. ఎప్పుడు హిందూ ధర్మానికి సంబంధించి మనం ఒక తత్వాన్ని చెప్పాలి, సిద్ధాంతాన్ని చెప్పాలి అంటే 3 ప్రధాన గ్రంథాలకి వ్యాఖ్యానాలు రాయాలి ఆ ఆచార్య స్వామి ఆ రోజుల్లో నిబంధన ప్రకారం. ఏమిటా 3 గ్రంథాలు అంటే, 1 బ్రహ్మసూత్రాలు, 2 ఉపనిషత్తులు, 3 భగవద్గీత.
ఈ మూడింటికి తాను ఏ సిద్ధాంతం చెప్పదలుచుకున్నాడో ఆ సిద్ధాంతం ప్రకారం భాష్యం రాసి, ఇదిగో భగవద్గీతలో చెప్పింది నేను చెబుతున్న సిద్ధాంతమే, బ్రహ్మసూత్రాల్లో చెబుతున్నది నేను చెబుతున్న సిద్ధాంతమే, ఉపనిషత్తులంతా చెప్పింది ఇదే. అంచేత ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మూడు అంగీకరించాయి అంటే యావత్ ప్రపంచం అంగీకరించవలసిందే. దీన్ని ప్రస్థానత్రయం అంట. ఇక్కడ ప్రస్థానం అంటే గ్రంథం అని అర్థం. అందుకని ప్రస్థానత్రయ భాష్యలేఖనమునన్ ప్రాణంబులన్ పెట్టే, ఆ ప్రస్థానత్రయానికి భాష్యం రాయడం కోసం ఆ మహానుభావుడు ప్రాణాలు పెట్టేశాడు. స్వీయ స్థానంబును చూపెనెల్లరకు మాయావాద సిద్ధాంతి అయి, అద్వైత స్థాపన చేస్తే పెద్ద సందేహం అందరికీ వచ్చింది, ఎవరూ తీర్చలేనిది ఏమిటి అంటే, ఉన్నదంతా ఒక్కటే, ఉన్నదంతా ఒక్కటే అయితే ఈ జగత్తు కూడా పరమాత్మేనా అన్నారు. అవును, పరమాత్మే అన్నారు. జగత్తు కూడా పరమాత్మే. మరి అయితే పరమాత్మ లక్షణాలు నిర్గుణాలు కదా, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవధ్య, నిరంతర అని నిర్ అనేవి గమనించండి. 60 నామాలు ఉంటాయి. వ్యాస మహర్షి లెక్కగా రాస్తాడు, ఏం రాసిన 60 నామాలు ఉంటాయి. నిరుతో వచ్చేవి సరిగ్గా లలితా సహస్రంలో 60 ఉంటాయి. అంటే ఈ మొత్తం అంతా మిథ్య, లేదు అనే విషయాన్ని నువ్వు 60 ఏళ్ళు వచ్చేలోగా గ్రహించాలి. 60 దాటాక నువ్వు గ్రహించలేదంటే 120 వచ్చినా నీ బతుకు పాడైనట్టే లెక్క. షష్ఠి పూర్తి చేసుకుని గొప్పలు చెప్పుకోవడం కాదు ఇక్కడ. మేము షష్ఠి పూర్తి చేసుకున్నాం, ఎన్ని చేసుకున్నా పాడి మీద పడుకోవడమే చివరికి. నువ్వు ఏం గ్రహించావు? షష్ఠి పూర్తి చేసుకుని 60 ఏళ్ళకి పొందవలసింది పొందనప్పుడు దేనికంటే షష్ఠి పూర్తి పని లేక. అందుకే మనకి 60 సంవత్సరాల లెక్క. ఆ పొందవలసింది పొందాలి ఖచ్చితంగా. 60 ఏళ్ళలో ఏం పొందాలి? లలితా సహస్రంలో వ్యాసుడు ఏం చెప్పాడు? అనే దాని మీద 60 నామాలు రాశాడు. ఈ 60 అర్థం తెలుసుకో, ఏడాది కూడా పెట్టుకో, కనీసం తెలుసుకో. ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు. నిర్లేప, ఏ లేపనాలు లేవు అమ్మవారికి. మనకి తెల్లారితే బ్యూటీ క్లినిక్కే, నమశివాయ. ఓ చేతిలో లలితా సహస్రం, ఓ చేతిలో బ్యూటీ క్లినిక్. అదేనా వదిలేయాలి, ఇదేనా వదిలేయాలి. మన శరీరం మీద మనకి ఎంత శ్రద్ధో మళ్ళీ దేవుడు కావాలి. దేనికంటే నీ శరీరాన్ని కాపాడడానికి. బోడి శరీరం ఇక్కడ. అర్థమైతే ఇలాగే ఉంటుంది, అర్థం కాకపోతే ఒట్టిపారాయణలే మిగులుతాయి. ఇక్కడ అర్థం లేని చదువు వ్యర్థమో అన్నారు. అంచేత నీ నిర్ అంటే లేదు, 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 లేదు. ఈ జగత్తు మొత్తం భగవత్ స్వరూపం అయితే భగవంతుడు నిర్గుణుడు, జగత్తు సగుణం. జగత్తులో అన్ని గుణాలు ఉన్నాయి. భగవంతుడికి రూపం లేదు, జగత్తులో రూపాలు ఉన్నాయి. భగవంతుడిలో మార్పు లేదు, జగత్తులో మార్పు ఉంది. వేసవకాలం ఉంది, వర్షకాలం ఉంది, శీతకాలం ఉంది. తేడాలు ఉన్నాయి కదా. ఇన్ని తేడాలు ఉన్న జగత్తు భగవంతుడు ఎలా అవుతుంది అంటే, ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక మేధావి దానికి జవాబు చెప్పాడు. నీకు కనిపిస్తున్న జగత్తు మాయ అన్నాడు ఆయన. మాయావాద సిద్ధాంతి అయి. మాయ అంటే ఏమిటి అన్నారు, అదో ప్రశ్న. ఆయన చాలా తెలివిగా చెప్పాడు. తిరగైరా సన్నాసి అర్థం అవుతుంది అన్నారు. మాయ తిరగండి, యా మా ఏది లేదు అదే మాయ. యా మా ఏది లేదు అదే మాయ. అంత తెలివిగా చెబుతాడు ఆయన. మరొక మేధావి లేడండి మన సాహిత్యంలో కాదు, ప్రపంచంలో లేడు మరొకడు. అదేమిటండి ఇదంతా కనిపిస్తుంటే మాయా మాయా అంటే ఎలాగంటే, ఆయన చెప్పే ఉదాహరణ ఆయన చెప్పాడు. రజ్జు సర్పభ్రాంతి వగైరా వగైరా. నేను చెప్పే దానికి చాలా సులభంగా హైదరాబాదులో ఉన్న వాళ్ళకి, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి అద్వైతం బాగా అర్థమవుతుందని చెప్పాను నేను. అపార్ట్మెంట్ పెద్ద మాయ, మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే మనం కూర్చుంటాం, ఈ అపార్ట్మెంట్ అండి మాదే, ఈ గోడ మంది కాదు, ఇంకొకడు ఉన్నాడు అక్కడ కంబైండ్, ఈ గోడ మంది కాదు, ఇంకొకడు చచ్చాడు అక్కడ, ఈ పైన మంద కాదు, సీలింగ్ ఫ్యాన్ మందే, సీలింగ్ మంద కాదు, కింద నేల మంద కాదు, ఫ్లోరింగ్ మందే, కింద ఇంకోడు ఉన్నాడు. అన్ని చోట్ల ఇంకోళ్ళు ఉంటే నీది ఎలా అవుతుందయ్యా? నీదని నువ్వు అనుకుంటున్నావు, అంతే తేడా. అదే మాయ. మనది కానిదాన్ని మనది అనుకోవడమే మాయ. మరి దేనికి ఇచ్చాము? 70 లక్షలు మధ్యలో ఉన్న శూన్యానికి ఇచ్చాం. మరి మాయ కాబట్టే ఇచ్చాం. నేను ఇది చెప్పా. నాకు ఈ ఉదాహరణ ఎందుకు తోచింది అంటే, ఒరే నేను మర్చిపోయానరా, నువ్వు చెప్పరా అన్నాడు ఆయన. నేను చెప్పాను. మరి ఆయన కాలంలో అపార్ట్మెంట్లు లేవు కదా. ఈ కాలానికి చెప్పాలంటే నువ్వు ఉండాలిరా అబ్బాయి అని చెప్పి నాకు స్ఫురణానామ పుమాన్ రూప. మనకి బుర్రలో ఏదైనా స్ఫురించింది అద్భుతమైన విషయం అంటే అది మన ప్రజ్ఞ కాదమ్మా, భగవంతుడి ప్రజ్ఞ. భగవంతుడి ప్రజ్ఞ అది ఎవరి ద్వారా లోకంలోకి వెళ్ళాలో వాడికి స్ఫురించేలా చేస్తారు. వాళ్ళే శాస్త్రజ్ఞులు, వాళ్ళే మేధావులు, వాళ్ళే పండితులు.
వాడికి ఎందుకు స్ఫురించింది? వాడు అదృష్టవంతుడు, వాడు ఆరాధన చేస్తున్నాడు, భగవంతుడు వాడిని ఆరాధించాడు. వాగ్వాదిని వామకేశి వన్యమండలవాసిని లలితా సహస్రంలో ఉంటుంది కదా వాగ్వాదిని. ఏమిటి వాగ్వాదిని? తన గురించి వాదించే భక్తుడికి అవసరమైన మెటీరియల్ అంతా అందిస్తుంది అమ్మవారు. అది వాగ్వాదిని అంటే అర్థం. భగవంతుణ్ణి సమర్థించడానికి ఎవడైతే వాదిస్తూ ఉంటాడో వాడికి అంతకుముందు గ్రంథాలు చదవకపోయినా సరే వాడి బుర్రలో ఒరే ఇది ఉందిరా ఇది ఉందిరా ఇది ఉందిరా కొట్రవదబ్బా అని వాడికి అందిస్తుంది. ఎవడికి తోచని విషయాలు వాడికి తోస్తాయి, ఎందుకంటే వెనకాల ఆవిడ చేస్తుంది ఈ పని, మంద కాదు ఇక్కడ. అది వాగ్వాదిని. భట్టభాస్కర వ్యాఖ్యానంలో భాస్కరాచార్యులు అదే రాస్తారు వ్యాఖ్యానం. వాగ్వాదిని అంటే ఇదబ్బాయి నీ ప్రజ్ఞ కాదని. నాకు ఎప్పుడైనా కొత్త విషయాలు తోస్తే అప్పుడు నేను అదే అనుకుంటా, అహంకారం పెరగకుండా అమ్మయ్య ఇది అమ్మవారు తోచేలా చేసింది రా, సంతోషం, నమస్కారం. మన ద్వారా పెడుతోంది లోకం, మన ద్వారా పెడుతోంది లోకంలోకి వెళ్ళనే. ద్వారా అంటే మనం కొరియర్ బాయ్ వయా మీడియా మనకు అనవసరం, కానీ కీర్తి మనకే వస్తుందిగా. ఆవిడ కావాలి ఏమిటి ఇదంతా వచ్చేది వస్తూనే ఉంది కదా. అంచేత మాయావాదాన్ని చెప్పాడు ఆయన. కనిపిస్తున్నదే మాయా, ఏదైనా మాయే. వేళ మాట్లాడిన మనిషి వేళ మాట్లాడినట్టుగా రేపు మాట్లాడట్లేదండి. 10 ఏళ్ళు వచ్చే వరకు కొడుకు తండ్రికి భయపడుతున్నాడు. మాయో కాదు ఆలోచించండి, సంసారం ఆలోచించుకుంటే అర్థమైంది. 10 ఏళ్ళు వచ్చే వరకు ఏమన్నా అంటే మా డాడీ ఒప్పుకోడు, మా మమ్మీ ఒప్పుకోదు, మా డాడీ ఒప్పుకోడు అంటున్నాడు వీడికి 20 ఏళ్ళు వచ్చాక ఈ తండ్రి కొడుకు భయపడుతున్నాడు. ఇదే మాయా. రిటైర్ అయ్యాక కొడుకు ఇంట్లో కోడలింట్లో ఉంటారు. కోడలు చెబితే అత్తగారు వినాలి, చచ్చినట్టు వినాల్సిందే. ఇప్పుడు నేను పేపర్లో చూసుకుంటారు మీరు, కోడలు వేధింపులు తట్టుకోలేక అత్తగారు ఆత్మహత్య. సరికొత్త వార్త. ఇదివరకు యాంటీగా వినేవాళ్ళం మనం. అత్తారింటి ఆడళ్ళు తట్టుకోలేక కోడళ్ళ ఆత్మహత్య వినేవాళ్ళం. ఇప్పుడు అది పోయింది, ఇప్పుడు అత్తగారు ఆత్మహత్య. ఇది మాయ. నువ్వు నమ్ముకున్న ఏ బంధమైనా మాయే, నువ్వు నమ్ముకున్న ఏ ప్రేమైనా మాయే. అసలు నీ శరీరం నువ్వు అనుకోవడం పెద్ద మాయ. అది వదిలేస్తే కానీ ఇది అర్థం కాదు. మరి మాయ ఎలా అవుతుంది? సిద్ధాంతం అది ప్రతి విషయంలో రుజువు అవుతుంది. గురువుల కంటే గొప్పవాళ్ళైన శిష్యులు చాలామంది ఉన్నారండి. గురువులు చేయలేని పనులు శిష్యులు చేశారు. ఈయన గురువు గారు ఈయన్ని మించిన పని ఏం చేయలేదు, ఆయన ఈయనకు ఉపదేశం చేశాడు అంతే. మరి గురువుని మించిన శిష్యులు తయారవడం మాయా, అమ్మవారి మాయ. ఆయనకి యోగం ఉంది, అయ్యాడు. ఇది ప్రపంచ స్వరూపాన్ని అర్థం చేసుకుంటే మాయ అర్థం అవుతుంది. మాయ అంటే ఏమిటని వివేకానందుడిని అడిగారు. ఈ ప్రపంచ స్వరూపాన్ని యథాతథంగా తెలియజేయడానికి ఒక్కటే మాట ఉంది, అది మాయా అన్నాడు. నీకు అర్థం కాదు ప్రపంచం, మాయా అనుకోకపోతే ఎప్పటికీ అర్థం కాదు. ఊరికే సైకాలజీ చూడండి, మనస్తత్వవేత్తలు వారి మనస్తత్వం వీరు మనస్తత్వం నా తలకాయ. ఆ మనస్సు ఎక్కడుందో చెప్పమనండి, ఒక పెద్ద మనిషిని వాడిని. మనస్సు ఎక్కడుందో నిరూపించమనండి, ₹1,00,000 ఇస్తాను నేను. మనస్సు ఎక్కడుందో నిరూపిస్తే ఎవరైనా సరే. మనస్సే లేదు, దాన్ని మళ్ళీ సిద్ధాంతం ఏమిటండి? ఎక్కడుంది తేలాలి. ఏదైనా పదార్థం ఉంది, ఇక్కడ ఈ పుష్పగుచ్చం ఉంది కదా, దీని కొలతలు ఉన్నాయి కదా, పొడుగు వెడల్పు పుష్పాలు. మనస్సుకు పొడుగా పొట్ట, మనస్సు ఎరుపా నలుపా, మనస్సు లావా సన్నవా. నో బడీ కెన్ డిఫైన్ వెర్ ఇస్ ది మైండ్. నో మైండ్ ఎట్ ఆల్. మైండ్ లేదు అంటారు, మైండ్ లేకపోవడమే శాశ్వతం, మైండ్ ఉండడమే అబద్ధం. ఎక్కడుంది మైండ్? ఒక పదార్థం ఉంది అంటే పొడుగు వెడల్పు ఉండాలి, రూపం ఉండాలి, రుచి ఉండాలి, ఏదో ఒకటి. ఏమీ లేని దాన్ని ఉందంటే ఆ మనస్సులోంచే ఈ బంధాలన్నీ ఒట్టే. లేకపోతే పుట్టిన బిడ్డకి బంధం ఎలా ఏర్పడిందండి? ఇప్పుడు తల్లిని ఇప్పుడు తండ్రిని ఎలా చెప్పబట్టే కదా, చెప్పాక తెలిసింది కదా. అంటే వాడి మనస్సు వాడికి కల్పించిన మాయ. అక్కడి నుంచి ఆ మాయలో పడ్డాడు. అమ్మ 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 అని 10 ఏళ్ళు ఈవిడ కొంగట్టుకు తిరిగితే ఈవిడ ఎంత మాయలో పడింది. నా బిడ్డ నాకు చెప్పకుండా ఏం చేయడు. 16 ఏళ్ళు వచ్చాక చూడమ్మా, వీలైతే 12 ఏళ్లకే స్మార్ట్ ఫోన్ ఇచ్చి చూడు, ఎవరి మాట వింటాడో నీకు అర్థమవుతుంది. వాడు 16 రాకుండానే గర్ల్ ఫ్రెండ్ అని పెట్టుకున్నాడు, అమ్మ వదిలేసాడు. ఇప్పుడు అమ్మ కాదు, గర్ల్ ఫ్రెండ్ దైవం అయింది. అప్పుడు ఈ తల్లికి అర్థమైందా, నేను కాదు ఇంకొత్తి తయారైంది ఇక్కడ. ఎందుకని వాడి వయస్సు. ఒక వయస్సు వచ్చే వరకు పిల్లలు మాట వింటారు. గత్యంతరం లేకమ్మా, అది కూడా ప్రేమ కాదు, గత్యంతరం లేక పిల్లలు పెద్దల మీద ఆధారపడ్డారు అంతే. ఇప్పటికి కూడా లెక్కే. 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా తండ్రి మీద ఆధారపడిన కొడుకు చచ్చినట్టు మాట వింటాడు. తండ్రి మీద గౌరవం కాదు, అవసరం డబ్బులు. ఆ డబ్బులు పంపించడం మానేస్తే వినడం అంతే. పైగా ఎందుకు కన్నామని అడుగుతాడు. మరి మాయ కాకపోతే ఏమిటి ప్రపంచం ఇక్కడ? అందుకని అన్ని రకాల పండితులలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి మాయావాదాన్ని ప్రవేశపెట్టాడు. నువ్వు అనుకునే బంధాలన్నీ మాయ, నువ్వు అనుకునే ఆస్తులన్నీ మాయ, నువ్వు వచ్చిన కీర్తి ప్రతిష్ట సమస్తం మాయే.
అవి శాశ్వతం అని అనుకోకు. ఏది ఆత్మస్వరూపమో అది మాత్రమే శాశ్వతం. దాన్ని తెలుసుకుందుకు నువ్వు కష్టపడక్కర్లేదు. కనురెప్పపాటు వెయ్యడం ఎంత సులభమో ఆత్మను తెలుసుకోవడం అంత సులభం. నేను నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో అక్కడ దృష్టి పెట్టు, ఇంకేమొద్దు అని చెప్పాడు ఆయన. అది చేయగలమా మనం? ఎంత కష్టం. ఇవాళ చూద్దాం ఎంత కష్టం. కానీ ఏం చేయాలో కూడా చెబుతాడు ఆయన. దానికోసం ఆయన ఆస్థానంబున వెల్గు పండితులలో అజ్ఞానముంద్రుంచక, రకరకాల ఆస్థానాల్లో ఉండే పండితుల యొక్క రకరకాల పిచ్చి పిచ్చి సిద్ధాంతాలన్నీ పుట్టి దేశాన్ని నాశనం చేసే పరిస్థితి వచ్చిందండి 8వ శతాబ్దంలో. అందుకే ఆ మహానుభావుడు పుట్టాడు. ఎవడు మతం వాడిది, ఎవడు దేవుడు వాడికి. మామూలు మత కలహాలు కాదు, కొట్టేసుకోవడమే. వారు పుస్తకాలు రాస్తే వీరు తగలబెట్టారు, వీరు పుస్తకాలు రాస్తే వారు తగలబెట్టారు. మొత్తం మీద ఏ పుస్తకం ఎవరికీ అందకుండా పోయింది. అటువంటప్పుడు పుట్టి ఏకాత్మవాదాన్ని బోధించిన మహానుభావుడు శంకరాచార్య. అద్వైతం అంటే ఏకాత్మవాదం. ఒక్కటే ఆత్మ ఉంది. నువ్వు అన్న దేవుళ్ళందరూ నువ్వు కల్పించుకున్న వ్యవహారమే. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసకులు ఆరాధించడం కోసం భగవంతుడు ధరించిన రూపాలు ఇవి. ఆ రాముడు ఇప్పుడు లేడు, ఆ కృష్ణుడు ఇప్పుడు లేడు, ఆ హనుమంతుడు ఇప్పుడు లేడు. నువ్వు దాని గురించి ఆలోచించకూరికే. హనుమంతుడు గంధమాదనంలో ఉన్నట్ట నువ్వు బ్యాగ్ వేసుకుని బయలుదేరకు. పహల్గాములో కాల్చినట్టు కాల్చి బారేస్తారు. అంతకంటే హనుమంతుడు సుందరకాండ ఏదో చదివి ఆ హనుమంతుడిలో నువ్వు ఉండే ప్రయత్నం చేయొచ్చు కదా. అది ఒక్కడ చేయడండి. హనుమంతుడిని చూడాలి. చూసి ఏం చేస్తావు? కాఫీ ఇస్తావా? ఇదో పిచ్చి అందరికి. అది చూడాలి చూసి ఏం చేస్తావు? హనుమంతుడు చూస్తూ కూర్చోలేదు, చేసే పని ఏదో చేశాడు. ఒక్క పూటలో చేశాడు. రామాయణంలో బాలకాండ 12 ఏళ్ళు సాగింది. అయోధ్యకాండ 13 సంవత్సరాలు సాగింది. 12 సంవత్సరాలు 1 మాసం పైన సాగింది అయోధ్యకాండ. అరణ్యకాండ 13.5 సంవత్సరాలు సాగింది. కిష్కింధకాండ 8 నెలల కథ. యుద్ధకాండ కూడా 21 రోజుల కథ. కానీ ఒకే ఒక్క సుందరకాండ రోజున్నర కథ. ఓన్లీ 36 అవర్స్. మరి రామాయణంలో గొప్ప కాండ ఏదండి? సుందరకాండ. అంచేత మనిషి 100 ఏళ్ళు బతికాడా, 1000 ఏళ్ళు బతికాడా, 2 పూటల్లో పోయాడా కదా, ఏం చేశాడు అనేది ముఖ్యం ఇక్కడ. హనుమంతుడు ఎక్కడున్నాడు? పరశురాముడు ఉన్నట్టు ఉంటే ఏం చేస్తావు? గొడ్డలెట్టి వేసి పారేస్తాడు. నేను వాళ్ళని చూసి వద్దాం. చూస్తే ఏమిటి? ఈ చూసే పిచ్చి వదులుకోవాలి. వాళ్ళు ఏం చేశారో తెలుసుకుని అందులో మంచి ఏమిటో అది మనం చేయడం, చెడు ఉంటే వదిలేయడం. వాళ్ళని విమర్శించవద్దు, వదిలే ఆ విషయాన్ని వదిలే. వాళ్ళు ఎప్పుడూ చేశారు త్రేతాయుగంలో. నీకు ఎందుకు ఆ గొడవ? అప్పుడు ఏ పరిస్థితుల్లో చేశారో నీకు తెలుసా? ఇది ఈ అజ్ఞానాన్ని తొలగించడం, ఈ భేదవాదాలన్నీ తొలగించి ఒకే ఒక ధర్మం అద్వైతం. దానికి దైవం ప్రత్యేకంగా లేడు, నువ్వే దైవం. ఆ నువ్వు ఎవరో తెలుసుకుంటే నువ్వే దైవం. తెలుసుకోనంత వరకు నువ్వు రాముడిని అర్చిస్తావా, కృష్ణుడిని అర్చిస్తావా, హనుమంతుడిని అర్చిస్తావా, నీ ఇష్టం. రామో భూత్వా రామం భజేత్, నా విష్ణుమర్చేయత్, నా రుద్రమర్చేయత్. శాస్త్రం చెప్పిన మాట స్పష్టంగా. రాముడు కానివాడెవడు రాముడిని అర్చించలేడు. విష్ణువు కానివాడు విష్ణు పూజ చేయడానికి పనికి రాడు. రుద్రుడు కానివాడు రుద్రుడిని అర్చించలేడు. అంటే ముందు దేవుడుగా మారే ప్రయత్నం చెయ్యి. అందుకోసం ఈ అర్చన అంతా. జీవుడు దేవుడు కావాలి. జీవుడు దేవుడు కావాలంటే ఒకటే లెక్క. నేను దాన్ని సూక్ష్మంగా మార్చి చెప్పా. జీవుడికి దేవుడికి తేడా ఏమిటంటే ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు అన్నాడు. చాలు, చిన్న మాట. దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు, మనం ఎక్కడ పడిపోతే అక్కడ కూర్చుంటాం. అక్కడ ఇంకోటి వచ్చి లేవ తీసే వరకు పడిపోయా, వాడు ఎవడో తుపాకీ రావడం ఉంటాడే, పప్పు కొంతలో పడిపోయా, అలాగే ఉంటాను. ఇక్కడ ఎవడు పడమానండి? నేను చదువుకునేవాడు బళ్ళో పడిపోతాడు, పెళ్లి చేసుకునేవాడు పెళ్ళం ఒళ్ళో పడిపోతాడు, తర్వాత పిల్లలు ఒళ్ళో పడిపోతారు ఇద్దరు కలిసి, తర్వాత ఏమో వృద్ధాశ్రమంలో పడిపోతారు. ఎంత చేసాం? మాకేం ఇంత చేయమని వాడు చెప్పండి నీకు, ఎందుకు చేసావు? ఇదే మాయలో పడ్డమండి. మాయను వేరే ఒకరు చెప్పేది ఏమిటంటే మన జీవితాల్లో రుజువు అవుతుంటే ప్రతి ప్రేమ మాయ, ప్రతి అనుబంధము మాయ. నీ ఆత్మతో నీకుండే అనుబంధం ఒక్కటే సత్యం. దీన్ని మొత్తం చెప్పడానికి ఆయన కాశ్మీర్ వరకు 32 ఏళ్ల వయస్సులో కాలినడకని పర్యటించిన మహానుభావుడమ్మ. అటువంటి ఆచార్యస్వామి మళ్ళీ పుట్టాడు. ఆయనతో పోల్చడానికి నాకు ప్రపంచంలో కనపడుతున్న ఒకే ఒక ఆచార్య కంచి పరమాచార్య. మరొకరు లేరు. కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, మళ్ళీ మరొక శంకరాచార్య. ఆయన అలాంటి ఆచార్యుడు మళ్ళీ పుట్టడం కష్టం అమ్మ. చాలా
ఆస్థానంబున వెల్గు పండితులలో అజ్ఞానముంద్రుంచగా ప్రస్థానంబునరించ భారతమును ఆపాదోధి కాశ్మీరమును. ఇక్కడ ప్రస్థానం అంటే ప్రయాణం, అందుకే మామూలు ప్రయాణాన్ని ప్రస్థానం అంటారు, మళ్ళీ రాని ప్రయాణాన్ని మహాప్రస్థానం అంటారు. అందుకే శ్మశానానికి మహాప్రస్థానం అని పేరు. అది నిజానికి కమ్యూనిస్ట్ కవి మహానుభావుడు శ్రీశ్రీ పుట్టించిన మాట. మహాప్రస్థానం ఆయన కవితా సంపుటి. దాన్ని ఇవాళ శ్మశానానికి వాడుతున్నారు. అది నిజమే, అర్థం ప్రకారం ఆయనకు మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది, సొంత సృష్టి కాదు. భారతంలో ఒక పర్వం అది, మహాప్రస్థాన పర్వం, పాండవుల యాత్ర. దాన్ని బట్టి ఆయన పెట్టాడు, దాన్ని బట్టి వీళ్ళు పెట్టారు. ఇది ప్రస్థానం అంటే ప్రయాణం. ఆయన పాదోధి అంటే సముద్రం, కాశ్మీరం అంటే ఆ చివర, ఈ కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు పర్యటన చేసి మహానుభావుడు అద్వైత సిద్ధాంతం ద్వారా ప్రజల దుఃఖాలన్నీ తొలగించినటువంటి ఆచార్య స్వామి జగద్గురు శంకరాచార్యకి మనం నమస్కారం.